భర్త తిన్న విస్తట్లో భార్య తినేది పూర్వం నాకు బాగా తెలుసు. పత్ని భాగం అని బూరె తిని చాలా బాగుందనుకోండి బూరి, ఆయన రెండో బూరె వేయమని నెయ్యి వేయించుకుని బూరి సగం తిని వదిలిపెడతాడు. అర్థం ఏమిటో తెలుసా? చాలా బాగుంది బూరి నీకోసం వదిలేయండి. ఆ ప్రేమతో కలగలుపుకుని తింటుంది భార్య ఆ విస్తట్లో. అందరి పత్ని భాగం వదిలేడండి ఆయన అని వెటకారం ఆడతారు ఇప్పటికీ. ఓ బూరి మొక్క వదిలేశాను అనుకోండి నేను విస్తట్లో, దాని అర్థం ఏమిటంటే ఏమో బూరి చాలా బాగుందో నువ్వు తిను అని 10 మందిలో అనలేక నేను వదిలేస్తే ఆ విస్తట్లోనే అన్నం పెట్టుకున్నప్పుడు ఆ బూరి గుర్తు అనమాట. 2 బూర్లు తినడానికి అన్నం తక్కువ తిను, బూర్లు బాగున్నాయి ఇవాళ అని. అందుకని ఏకపాత్రా భోజనమో, పెళ్ళైన రోజు 2 పాత్రలలో భోజనం చేయరు. ఒక్క పాత్రలోనే వడ్డించి ఇద్దరిని భోజనం చేయమంటారు ఒక విస్తరి.